సమున్నతమైన పద్మవిభూషణ్ పురస్కారంతో నన్ను సత్కరించాలని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వానికి, 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు వినమ్రతతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అరుదైన ఈ పురస్కారానికి నన్ను అర్హునిగా గుర్తించిన నిర్ణేతలకు ధన్యవాదాలు. ఈ గౌరవం నా ఒక్కడిది కాదు. ఈనాడు, ఈటీవీలతో పాటు నేను చేపట్టిన మీడియా సంస్థలన్నిటిపై అవ్యాజమైన ప్రేమాభిమానాలు కురిపించి వాటికి వెన్నుదన్నుగా నిలిచిన తెలుగు ప్రజలందరిది. అందుకే ఈ పురస్కారాన్ని తెలుగువారందరికీ అంకితమిస్తున్నాను. ఆనందభరితమైన ఈ ఘడియ 4 దశాబ్దాలు దాటిన నా పాత్రికేయ ప్రస్థానాన్ని స్ఫురణకు తెస్తోంది. సుదీర్ఘమైన ఈ ప్రయాణంలో గర్వించదగిన ఉత్థానాలే కాదు, సంఘర్షణాత్మక ధోరణులు, పెను సవాళ్లు ఎదురయ్యాయి. నిజం పట్ల, ప్రజా ప్రయోజనం పట్ల నిబద్ధతే వాటన్నిటినీ అధిగమించే శక్తినిచ్చిందనడంలో ఏమాత్రం సందేహం లేదు. సంతోషంతో నిండిన ఈ క్షణంలో నా మిత్రులు, శ్రేయోభిలాషులు, సహచరులు, కుటుంబ సభ్యులందరూ నా మదిలో మెదులుతున్నారు. వారి ప్రేమ, ఆదరణ, సహాయ సహకారాలు లేనిదే ఈ స్థాయికి చేరడం అసాధ్యం అనిపిస్తోంది. వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. అందరి ఆశీస్సులతో నాకు దక్కిన ఈ పద్మవిభూషణ్ తుది శ్వాస వరకు ప్రజలకు మేలైన సేవలు అందించాలన్న నా సంకల్పాన్ని బలోపేతం చేసింది. ప్రజా ప్రయోజనం అనే పరమ కర్తవ్యాన్ని మరింత నిబద్ధతతో